రాటుదేలిన రాజ్యానికి ఒక యువరాజు, ఒక మంత్రి, ఒక సైన్యాధిపతి, మిగతా వాళ్ళు సైనికులు ఉండాలి. రాళ్లతో దెబ్బలు తగిలిన, విల్లమ్ములతో పోట్లు పొడిచిన, ఈటెలు, బర్షెలు, కత్తులు, కొడవళ్లతో యుద్ధరంగంలో ఎన్ని విధాలైన యుద్ధం పైన దండెత్తిన యువరాజు నాయకత్వం, మంత్రి నాయకత్వం, సైన్యాధిపతి నాయకత్వం ఎప్పుడైతే బలంగా ఉంటుందో అటుపక్క వేరే రాజ్యం ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. ఇటుపక్క యువరాజు నాయకత్వం, యువరాజు ఆధ్వర్యం, యువరాజులో సత్తా లేనప్పుడు వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు, వేరే రాజ్యాలు అన్నీ ఏకమై ఈ యువరాజును చిత్తుగా ఓడించే విధంగా వాళ్ళ దండయాత్ర, దండన చాలా ఇబ్బందిగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ప్రజలకు అండదండగా ఉండాల్సింది ప్రభుత్వాలే. ప్రభుత్వాలు ప్రజలకు అండదండగా లేకపోతే ఆ రాష్ట్రం కానీ, దేశం కానీ చాలా వరకు ఇబ్బందులు గురి విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి దేశాది నాయకులు, రాష్ట్ర నాయకులు బలంగా ప్రజల వైపు ఉండాలి.